తెలంగాణ పొలాల్లో కొత్త కల వచ్చింది. ఎటు చూసినా పచ్చని మొక్కజొన్న తోటలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వరిపైనే ఆధారపడ్డ రైతన్నలు ఇప్పుడు ఆరుతడి పంటల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా తెలంగాణలో మొక్కజొన్న సాగు ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో ఏకంగా 10,60,000 ఎకరాల్లో మక్క సాగు జరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఇది చాలా ఎక్కువ. అసలు రైతులు సడన్ గా మక్క వైపు ఎందుకు టర్న్ అయ్యారు? దీని వెనుక ఉన్న లాభాల లెక్కలేంటి? నీళ్లు ఉంటే వరి, లేకపోతే పత్తి అనే పాత పద్ధతికి తెలంగాణ రైతులు గుడ్ బై చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే తాజా మొక్కజొన్న సాగు లెక్కలు. ప్రస్తుతం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 10,60,000 ఎకరాలకు చేరింది. వాస్తవానికి ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 6 నుంచి 7 లక్షల ఎకరాలు మాత్రమే ఉండాలి. కానీ దాన్ని మించి దాదాపు 40 నుంచి 50% అధికంగా సాగు కావటం విశేషం. ముఖ్యంగా వరంగల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు మొక్కజొన్న వైపు భారీగా మొగ్గు చూపారు. నీటి ఎద్దడిని తట్టుకోవటం, కోళ్ల పరిశ్రమ, ఇథనాల్ తయారీకి మక్కల అవసరం పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. రైతులు ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న వేయటానికి బలమైన కారణాలు ఉన్నాయి. వరికి కావాల్సిన నీటిలో సగం నీళ్లు ఉంటే చాలు మొక్కజొన్న పండుతుంది. యాసంగిలో నీటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని రైతులు భావించారు. వరితో పోలిస్తే మక్క సాగుకు పెట్టుబడి తక్కువ, అలాగే పంట చేతికి వచ్చే సమయం కూడా తక్కువే. పౌల్ట్రీ పరిశ్రమకు, దానాగా, ఇథనాల్ తయారీకి మొక్కజొన్నకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో మార్కెట్లో మంచి ధర దొరుకుతుందనే నమ్మకం రైతుల్లో పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో మొక్కజొన్న సాగు అత్యధికంగా జరిగింది. గతంలో మిర్చి, పత్తి వేసిన రైతులు ఇప్పుడు మొక్కజొన్న వైపు వచ్చారు. నిర్మల్, నిజామాబాద్లో కూడా రికార్డు స్థాయిలో సాగు నమోదైంది. ఆదిలాబాద్, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గిరిజన రైతులు మక్క సాగుపై ఆసక్తి చూపారు. ఈసారి దిగుబడి కూడా ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు సుమారు 2,090 నుంచి 2,200 మధ్య ఉంది. ప్రైవేటు మార్కెట్లో డిమాండ్ బట్టి 2,300 వరకు కూడా ధర పలికే అవకాశం ఉంది. మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దళారుల బారిన పడకుండా చూస్తే రైతుకు ఖచ్చితంగా లాభమే. మొత్తానికి తెలంగాణ రైతులు మార్పును ఆహ్వానిస్తున్నారు. కేవలం ఒకే పంటను నమ్ముకోకుండా ఇలా ఆరుతడి పంటల వైపు మళ్లటం వ్యవసాయ రంగానికి శుభసూచకం. 10,60,000 ఎకరాల్లో పంట వస్తుంది కాబట్టి ప్రస్తుతం ముందస్తుగానే కొనుగోలు ప్రక్రియలు సిద్ధం చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇప్పిస్తే వచ్చే ఏడాది ఈ విస్తీర్ణం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.